ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయంలో మనము యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకొనబోతూ ఉన్నాము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుతున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ మాటలను ఆధారం చేసుకొని మనము ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకొనబోతూ ఉన్నాము. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవేతరులు యేసుక్రీస్తు దేవుడు కాదు అని వాదిస్తూ ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా యేసు ప్రభువు ప్రత్యక్షంగా నేను దేవుడను అని చెప్పాడా? అలాగూ చెప్పి ఉంటే చూపించండి, మేము కూడా నమ్ముతాము అని అంటూ ఉన్నారు. అలాగే క్రైస్తవుల్లో కూడా చాలామంది పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని సరిగా పఠించక యేసుక్రీస్తు నేను దేవుడను అని చెప్పలేదు అనేటువంటి తాత్పర్యానికి వస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రత్యక్షంగా నేను దేవుణ్ణి అని చెప్పినటువంటి అనేక సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటకొస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని రుజువుపరచవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఈ లోకమంతటిని కలుగజేశాడు, మనలను కూడా కలుగజేశాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది, బిలియన్స్ ఆఫ్ పీపుల్ యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముతూ ఉన్నారు. వారి నమ్మకానికి ఆధారం ఏంటి? వారి నమ్మకానికి ఆధారం ఏమిటి అని అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ మరి వారు చదివేటువంటి విషయాలను బట్టి, మరి ముఖ్యంగా యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను బట్టి వారు యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి విషయాన్ని నమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో డైరెక్ట్గా యేసు ప్రభు ఆయన శిష్యులతో చివరి గడియల్లో మాట్లాడుతూ మీ హృదయములను కలవరపడనీయకుడి. యేసు ప్రభు వారితో కూడా సుమారు 3.5 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఇప్పుడు సిలువకు వెళ్ళనయ్యున్నాడు, ఆయన సిలువలో మరణించనయ్యున్నాడు. ఆ విషయాన్ని వారికి తెలియపరిచినప్పుడు వారంతా కూడా కలవరపడ్డారు. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు మాతో కూడా ఎల్లప్పుడూ ఉంటాడనుకున్నాము, ఇప్పుడు ఆయన సిలువ వేయబడనయ్యున్నాడు, చనిపోతానంటున్నాడు, తిరిగి లేస్తానంటున్నాడు, ఇదంతా జరుగుతుందా, మరి మన సంగతి ఏమిటి అనేటువంటి ఆందోళన వారి హృదయంలో ఉన్నది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని యేసు ప్రభు అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, మీరు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నా యందు కూడా విశ్వాసం ఉంచండి. అంటే నాకు వేరుగా దేవుడు లేడు, నేనే దేవుడను అనేటువంటి విషయాన్ని యేసు ప్రభువు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనములో కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. చూడండి, యేసు ప్రభు చెప్పిన మాటలు యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనములో నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అనుమానించవలసినటువంటి అవసరత ఎంత మాత్రమును కూడా లేదు. మనకున్నటువంటి కొద్ది నిమిషాల్లో బహుతేటగా యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి విషయాన్ని నేను మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. నేను చెప్పే మాటలు నా మాటలు కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి
వచ్చినటువంటి మాటలు గనక జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి దానికి మొట్టమొదటి ఆధారం ఏమిటి అని అంటే, ఈ లోకములో యేసుక్రీస్తు ఆయన ఆరాధించబడ్డాడు. యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించినప్పుడు ఆయన్ను ఆరాధించినటువంటి వారిలో జ్ఞానులు ఉన్నారు, గొల్లలు ఉన్నారు, ఇంకా అనేక మంది ఉన్నారు. చూడండి ప్రియులారా, మరి యేసుక్రీస్తును విద్య లేనటువంటి వారు, పామరులైనటువంటి వారు ఆరాధించారు అని అంటే, ఒకవేళ ఎవరైనా వారికి తెలియక ఆరాధించారు అని అనుకోవచ్చు. అయితే యేసు ప్రభు పుట్టినటువంటి కొన్ని నెలల తరువాత, ఒకవేళ 1 సంవత్సరం తరువాత, 2 సంవత్సరాల లోపు తూర్పు దేశపు జ్ఞానులు వారు ప్రయాణం చేసి వారు బెత్లెహేమునకు వచ్చి ఇంటిలోనికి ప్రవేశించి తల్లి అయిన మరియను, శిశువైన యేసును చూచి వారు ఆయనను పూజించిరి అని వ్రాయబడింది. ఈ జ్ఞానులు అమాయకులు కాదు, వారు ఖగోళ జ్ఞానాన్ని కలిగినటువంటి వారు, లేఖనాలను పరిశీలించినటువంటి వారు కనుక వారు ఇంటిలోనికి వచ్చి ఆ తల్లి అయిన మరియను చూచారు, ఆ శిశువైన యేసును చూచారు. యేసును ఆరాధించి ఆయనకు బంగారము, సాంబ్రాణి, బోలము కానుకగా సమర్పించారు. కనుక యేసుక్రీస్తు ఆరాధించబడ్డాడు అని అంటే ఆయన ఎవరై ఉండాలి? ఆయన దేవుడై ఉండాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనములో, తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన్ను పంపిన తండ్రిని గణపరచడు. కుమారుణ్ణి గణపరచని వాడు, కుమారుణ్ణి ఆరాధించినటువంటి వాడు దేవుణ్ణి ఆరాధించడు. యేసుక్రీస్తు ఆయన శిష్యులతో మాట్లాడినప్పుడు, లేక ఆయన వారికి ప్రత్యక్షమైనప్పుడు కొందరు అనుమానించారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, ఆ కొండ దగ్గర యేసు ప్రభు, పునరుత్థానుడైనటువంటి యేసు క్రీస్తు వారికి ప్రత్యక్షమైనప్పుడు కొందరు అనుమానించారు. అయితే కొందరు ఆయనను మ్రొక్కిరి, లేక ఆయనకు సాష్టాంగ పడిరి, ఆయన్ను ఆరాధించిరి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులకు ఏం చెప్పాడు అని అంటే, మీరు ఏదైనా నా నామం పేట అడిగినట్లయితే నేను దానిని చేస్తాను అని యేసు ప్రభు చెప్పాడు. కనుక యేసు ప్రభు ఆరాధించబడ్డాడు అని అంటే ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. రెండో విషయం ఏమిటి అని అంటే, యేసు దేవుని యొక్క గుణలక్షణాలను కలిగినటువంటి వాడు. అంటే తండ్రి అయినటువంటి దేవునికి ఎలాంటి గుణలక్షణాలు ఉన్నాయో కుమారుడైనటువంటి దేవునికి కూడా అలాంటి గుణలక్షణాలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందే యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఆ మాటలు ఏమిటి అని అంటే, నేనును తండ్రియును ఏకమై ఉన్నాము అనేటువంటి మాటలు ప్రభు చెప్పాడు. అంత మాత్రమే కాకుండా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన శిష్యులకు ఏమి వాగ్దానం చేశాడు అని అంటే, 2-3 నా నామం పేట ఎక్కడైతే చేరుతారో వారి మధ్యన నేను ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన దేవుడు గనుక ఆయన అన్ని స్థలాల్లో ఉండగలడు. అనేకులు చేసినటువంటి ప్రార్థనను ఒకేసారి ఆలకించగలడు. యేసు ప్రభు శిలువ మరణానికి వెళ్ళటానికి ముందుగా యోహాను సువార్త 17వ అధ్యాయములో ఒక సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనని ఏమంటారు అని అంటే, ప్రధాన యాజకుని ప్రార్థన. యోహాను సువార్త 17:5లో యేసు ప్రభు అంటాడు, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎలాంటి
మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను మహిమపరచుము అంటాడు. లోకము పుట్టక మునుపు ప్రియులారా, ఈ యేసు క్రీస్తు ఏదో 2000 సంవత్సరముల క్రితము నుండి ఉన్నటువంటి దేవుడు కాదు. ఈ యేసు క్రీస్తు లోకము పుట్టక మునుపు నుండి, నిత్యత్వము నుండి ఉన్నటువంటి వాడు. దేవునికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అలాంటి లక్షణాలు యేసు ప్రభు కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా ప్రియులారా, యేసు క్రీస్తు దేవుడు అని మనం నమ్మటానికి, చెప్పటానికి ఆయనకు పెట్టబడినటువంటి పేరులు లేక ఇవ్వబడినటువంటి బిరుదులు. ఒక బిరుదు ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ప్రియులారా, తండ్రి అయినటువంటి దేవుని గురించి మనం నేర్చుకోవాలి అని అంటే కుమారుడైనటువంటి దేవుడే మనకు నేర్పించాలి. లేక కుమారుడైనటువంటి దేవుని గురించి మనం నేర్చుకోవాలి అని అంటే మరి తండ్రి అయినటువంటి దేవుడే మనకు నేర్పించాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనము, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయన్ను బయలుపరచను ఉద్దేశించునో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. తండ్రి సంగతి తెలుసుకోవాలంటే కుమారుడే చెప్పాలి. కుమారుని గురించి మనం ఎరుగాలి అని అంటే తండ్రియే చెప్పాలి. కనుక యేసు ప్రభువుకు ఇవ్వబడినటువంటి బిరుదుల్లో ఒక బిరుదు ఏమిటి అని అంటే ఆయన దేవుని కుమారుడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనము 18వ వచనములో మనం చూసినట్లయితే, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినం మీరుట మాత్రమే గాక దేవుడు నా సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయన్ను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసింది. ఆయన నేను తండ్రితో సమానుడను, దేవుడు నా తండ్రి. ఈ విషయాలు ఒకవేళ అర్థం కానంత మాత్రాన యేసుక్రీస్తు దేవుడు కాదు అని నీవు తృణీకరించడానికి ఎంత మాత్రమును కూడా వీలు లేదు. ఇవి పారమార్థికమైనటువంటి విషయాలు. నువ్వు నమ్మితే నీకు రక్షణ కలుగుతుంది, నమ్మకపోతే శిక్షించబడతావు. అంత మాత్రమే కాకుండా యోహాను సువార్తలో మనము యేసు ప్రభు పలికినటువంటి మాటలు 7 ఐయామ్స్ అంట. నేను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను పునరుత్థానమునై ఉన్నాను. ఈ విధంగా ప్రభు పలికినటువంటి ఆ మాటలు ఆయన దైవత్వాన్ని చూపిస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు తిరిగి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు ఆ తోమ ఆయన గురించి చెప్పినటువంటి మాటలు ఏమిటి ఏమనంటే, నా ప్రభువా, నా దేవా అని ఆయన సంబోధించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు దేవుడు అని ఆయన పేరులను బట్టి, ఆయన బిరుదును బట్టి మనము చెప్పగలుగుతూ ఉన్నాము. కనుక ప్రియులారా, మిగతా విషయాలు తర్వాత మనము నేర్చుకొనబోతూ ఉన్నాము. యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి విషయము ఘంటాపదంగా బైబిల్లో రుజువు చేయబడింది. యేసును నమ్మినట్లయితే రక్షణ కలుగుతుంది. యేసును నమ్మినట్లయితే పాపక్షమాపణ నీకు అనుగ్రహించబడుతుంది. యేసును నీ హృదయంలో విశ్వసించి దేవునిగా, ప్రభువుగా అంగీకరించి రక్షించబడాలని కోరుతూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగలిగినటువంటి మా దేవ, ఈ సమయంలో యేసు దేవుడు అనేటువంటి విషయాన్ని మీ వాక్యంలో నుండి విన్న శ్రోతలందరిని బట్టి
వందనాలు చెల్లిస్తూ, విశ్వసించని వారు ఎవరైనా ఉంటే విశ్వసించున్నట్లుగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.